'ఉయిర్' మూవీ ఇందాక చూసా. నాకైతే నచ్చింది. బావుంది మూవీ. జనరల్‌గా మలయాళం మూవీస్ అన్నీ గూడా కొన్ని బాగా నచ్చుతాయి నాకు. ఎందుకంటే కొన్ని మూవీస్ అన్నీ గూడా క్రైమ్స్‌ని, రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని మూవీ తీస్తారు. అలాంటిదే ఈ మూవీ కూడా 'ఉయిర్'. ఇది ఒక రియల్ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని తీసిన సినిమా. మూవీ ఫస్ట్ స్టార్టింగ్ ఒక 20-30 మినిట్స్ వరకు ఏదో నార్మల్ స్టోరీ లాగా, ఏదో మామూలు క్రైమ్ థ్రిల్లర్ లాగా అనిపిస్తా ఉంటది. బట్ ఎప్పుడైతే 30 మినిట్స్ దాటుతాయో మూవీ అప్పటినుంచి ట్విస్టులతోటి ఇంట్రెస్టింగ్‌గా చేంజ్ అయిపోద్ది. స్క్రీన్ ప్లే అంతా మారిపోద్ది. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బావుంది. స్టోరీని బాగా ఎంగేజ్ చేశారు చివరి వరకు. స్క్రీన్ ప్లే బాగా హ్యాండిల్ చేశారు. అండ్ ఓవరాల్‌గా మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బేసిక్‌గా మలయాళం మూవీస్, థ్రిల్లర్స్ అయితే చాలా బావుంటాయి. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఈ 'ఉయిర్' మూవీ. స్టోరీలోకెళ్తే ఒక సూసైడ్ 174 కేస్ నుంచి డబుల్ మర్డర్ కేస్ వరకు మారి, ఆ తర్వాత చైల్డ్ ఎక్స్ట్రాక్షన్ వరకు ఈ మూవీ ఎళ్తది. ఈ మూవీ కర్ణాటకలో స్టార్ట్ అయ్యి బొంబాయిలో ఎండ్ అవుద్ది మూవీ. దీనికి, ఈ స్టోరీకి అండ్ హీరోకి ఏం కనెక్షన్ ఉంది, అది చివరకు ఎలా ఎంగేజ్ చేశారు అనేది మూవీలో చూసేయండి. అండ్ ఈ మూవీలో నాకు నచ్చిన విషయం ఏంటంటే చాలా ట్విస్ట్‌లున్నాయి. చాలా మర్డర్స్ జరుగుతాయి. అవన్నీ గూడా హీరో ఎలా హ్యాండిల్ చేశాడు, హీరోకి ఎలా ఛాలెంజ్ అవుతాయి. ఆ ఛాలెంజెస్ అన్నిటిని ఎలా బీట్ చేశారనేది ఈ మూవీలో చాలా బాగా చూపించారు. బావుంది ఓవరాల్‌గా మూవీ అయితే. స్టోరీ లైన్ వచ్చేసి ఒక ప్రొబేషన్‌లో ఉన్న ఎస్ఐ తన జ్యూరిస్డిక్షన్‌లో జరిగే కొన్ని మర్డర్స్, వాటి మధ్య సాగే ఒక డ్రామా ఇది. బావుంది. చివరి వరకు ఎంగేజ్ చేసింది. మూవీ అయితే నాకు నచ్చింది. మస్ట్ వాచ్ ఫిల్మ్ ఇది. కంపల్సరీ రీసెంట్ ఓటీటీ ఫిల్మ్స్‌లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అని చెప్పాలి. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అవైలబుల్‌గా ఉంది. అండ్ డబ్బింగ్ గూడా బావుంది. చాలా బావుంది. తప్పకుండా చూసేయండి. మీకైతే మూవీ నచ్చుతుంది. అండ్ పెర్ఫార్మన్స్ వైస్ మూవీలో అందరూ బాగా చేశారు. అండ్ ఏదైతే మర్డర్స్ చేస్తారో అతని క్యారెక్టర్ గూడా చాలా బావుంటది. అండ్ ఆళ్ళందరూ ముగ్గురు క్యారెక్టర్స్ అయితే చాలా బావున్నాయి. అండ్ దాంతో పాటు హీరో క్యారెక్టరైజేషన్ అండ్ తనకుండే పాస్ట్, ఎవ్రీథింగ్ గూడా మూవీలో గూడా బాగా సెట్ అయ్యాయి అనిపించింది. బావుంది ఓవరాల్‌గా అయితే. కంపల్సరీ చూసేయండి. ఇక అంతే. అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. ఇంకా 1,000 సబ్స్క్రైబర్స్ కూడా అవ్వలేదు. ఇక అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.